హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు గుస్మాస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మరొక డైలీ వ్లాగ్తో మీ మదర్కి అయితే వచ్చేసానండి. మరి ఇవాళ వ్లాగ్లో కొంచెం ఎక్కువ మా అమ్మతోటే షూట్ చేశాను. సో పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. టైం వచ్చేసరికి 5:30 అలాగ అవుతున్నదండి. సో కొన్ని పువ్వులు ఎక్కువగానే దొరికాయి అనమాట ఈరోజు. సో దండ అయితే కడుతున్నాను సూతి దారంతో. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని పింక్ కలర్ పువ్వులు, ఆ తర్వాత చామంతి పువ్వులు అయితే 2 కలర్లు దొరికాయండి. మొన్న విజయనగరం వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, లాస్ట్ వ్లాగ్ చూసారా అన్నట్టు, లాస్ట్ వ్లాగ్లో చాలామంది కామెంట్ పెట్టారు, మేము కూడా విజయనగరం నుంచే చూస్తున్నామని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకాను పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చిందండి. ఇంకా సీజనల్ ఫ్రూట్ కదండి మనకి, మామిడి పళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దేవుడి దగ్గర ఏదో ఒక పండు అయితే నేను నైవేద్యం పెడుతూ ఉంటాను అనమాట. అంటే నైవేద్యం పెట్టేసే మేము తింటాం అనమాట. సో ఇంకా తులసం చెట్టు చిన్నగా ఉండే కొంచెం మంచిగా పెరిగిందండి. ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మార్నింగ్ టైం చెప్పాను కదండి, చాలా పీస్ఫుల్గా ఉన్నదనమాట. హాయ్ అండి. మా ఊర్లో రిలయన్స్ మార్ట్ అయితే ఓపెన్ అయింది. మరి ఎక్కడైనా షాపింగ్ మాల్ లాంటి ఓపెన్ అయితే వెళ్లకుండా ఉంటామా? సో అక్కడ ఏం టెంప్ట్ అవ్వను, చాలా కంట్రోల్ చేసుకొని వచ్చేస్తానని జస్ట్ తిరిగి వద్దామని చెప్పేసి 3,000 రూపాయలు బిల్ అయింది అనమాట. అందులో నేను తీసుకొచ్చింది అవకాడో. నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను. అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి చూడలేదు. తెచ్చిన నుంచి దాని మీద బోల్డ్ అనే వీడియోస్ అయితే చూసాను. హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ అని ఉన్నాయి అంటున్నారు. సో టేస్ట్ ఏమి ఉండదంట, నచ్చుతుందో లేదో తెలియదు. కాబట్టి ఒకటే తీసుకొచ్చాను. అండ్ నచ్చింది అనుకోండి, వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకోవచ్చు. ఇంకా మస్క్ మెలన్ ఇవన్నీ కూడా ఆఫర్లు చూస్తే అసలు కొనకుండా ఉండలేకపోయానండి. ఇంకా డబ్బాలు డొక్కులు బోల్డ్ ఉన్నాయి. నా మనసు అయితే అక్కడే ఉండిపోయింది. దానికోసం సెపరేట్ గా ఒక రోజు వెళ్తానులేండి. సో మంత్ స్టార్ట్ కదా, గ్రాసరీ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. మరొకటి కూడా తీసుకొచ్చాను, మీకు చూపిస్తా. ఇదేనా మస్క్ మెలన్? ఇది కూడా ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది ఏంటి తెలీదు. దీంతో అంటే మిల్క్ షేక్లు లేకపోతే జ్యూస్లు ఇవన్నీ చేసుకుంటున్నారు, సర్బతులు ఇవన్నీ చేసుకుంటున్నారు. సో ఎలాగో సమ్మర్ కదా, ఒకసారి టేస్ట్ చూద్దాం అని చెప్పేసి ఈ 2 తీసుకొచ్చాను. ఈ 2 దీంతో ఎక్కువగా శాండ్విచ్ చేస్తున్నారు. అయితే బ్రెడ్ లేదు. మా వారికి చెప్పాను, వస్తున్నాడు బ్రెడ్ తీసుకురండి అని. కానీ తెచ్చే లోపల ఎలాగుంటుంది ఏంటి ఒకసారి చూడకుండా ఉండలేము కదా. సో పదండి, ఇది కట్ చేయడం స్కిల్ అయితే అస్సలు ఆశపోకండి. ఇలా సైజ్ గా కట్ చేయాలంట, లోపల 1 సైడ్ ఉంటుంది. ఇవన్నీ వీడియోస్ చూసాను. సో మనం ఇప్పుడు వీడియో చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి. రియల్ గా నా ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటాను. ఇది 30 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇదైతే 17 రూపీస్. కట్ చేస్తాను. అమ్మ నేను కలిసి టేస్ట్ చేస్తాం ఎలా ఉంటుంది ఏంటి. అమ్మ నిజంగా ఎలా ఉందో చెప్తా. తొక్క అయితే ఈజీగా వచ్చేస్తున్నది. మన సపోటా అలా ఉంటాయి కదా. ఎలా ఉంది? బాగుందా? చప్పగా ఉంది, పులుపు లేదు, తీపి లేదు, ఏం లేదు, చప్పగా ఉంది. బటర్ లాగా బటరీ టేస్ట్ వస్తున్నది. ఫ్లేవర్ బాగుంది. ఫ్లేవర్ ఎలాగంటే ఒక దోసకాయ ఫ్లేవర్ అలాగనిపిస్తున్నది. అంటే చప్పగా లేదు, తీగా లేదు, అలాగుంది. బాగుంది. ఇలాగే తినేయచ్చు. ఇందులో కొంచెం చీనీ వేసుకుంటే తింటాం. మిల్క్ షేక్ వద్దు, శాండ్విచ్ చేసుకుందాం బ్రెడ్ తెస్తే.
తిను. బాగుంది. బాగుంది. పచ్చిగా ఉంటే చేదు వస్తుందంట కొంచెం, కానీ ఇదైతే బాగా పండింది. మంచి స్టేజ్ లో ఎంచడం కూడా రాదు, జస్ట్ అలా తెచ్చాం అంతే. సో దీనికి ఇలాగే దాచేద్దాం ఫ్రిడ్జ్ లోని. సైజ్ గా కొయ్యగలుస్తానా లేదా అనుకున్నాను, బట్ ఓకే, సైడ్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కదండి, మరి ఇంకో టేక్ తీసుకుందికి మరో పండు కూడా లేదు. సో జాగ్రత్తగా కోసాను అనమాట. సో నోరంతా చీజ్ బటర్ తిన్నాం అనుకోండి, ఉత్తినే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఎలా ఉందమ్మా? బాగుందా? ఇది ఇప్పుడు ఇస్తే తినిస్తావా? మరి ఏం చేస్తే తింటావు? అందులో అన్ని బ్రెడ్లు అన్ని వేస్తే అన్ని కలిస్తే బాగుంటాయి, కానీ ఇది ఉత్తిదే బాగుంది. ఏంటండి బ్రెడ్ లో ఏంటి, దీనికి ఏంటంటే చేయాలి చెప్పు వాళ్ళకి రెసిపీ. దేనికి? పిల్లరా అది వైట్ సాస్, సూపర్. వైట్ సాస్, మరి క్యారెట్, ఇవన్నీ చేస్తాం కదా బ్రెడ్ లో. శాండ్విచ్ లో అందులో ఇది యాడ్ అవుతుంది, కానీ ఇది సింగిల్ గా పెరి పెరి హెర్బ్స్ ఇవన్నీ పేర్లు నాకు రావు, తినడం తెలుసు మనోరాలు చేస్తే. ఇది ఇలాగ ఈ మొక్కే చాలు, కానీ ఇంకో మొక్క ఇస్తే కొంచెం కష్టం తినడం. చూసారు కదా, అమ్మతో అవకాడో మామూలుగా ఉండదు. ఏదైనా రివ్యూ ఇమ్మంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తను ఎలా ఫీల్ అవుతుందో అలాగే ఇస్తుందండి. సో బేసిక్గా తనకి అంత ఈజీగా ఇది నచ్చదనమాట. సో ఇదిగోండి మస్క్ మెలన్ అయితే ఇదిగోండి, కొంచెం మిల్క్ షేక్ అనుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ అనుకోవచ్చు. ఇదైతే నేను చెప్పాను కదండి, ఫస్ట్ టైం తీసుకొచ్చాను, తినడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఇదిగోండి ఫస్ట్ అయితే కట్ చేసేసి సీడ్స్ అవి తీస్తున్నాను. ఈ సీడ్స్తో కూడా బోల్డ్ అని రెసిపీస్ ఏవో చేశారండి. బట్ ఫస్ట్ టైం అంటే ముందు ఫ్రూట్ తిందాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి సీడ్స్ అయితే ఏంటి చేయలేదన్నమాట. అయితే ఒక్కట్లండి, చాలా వాటరీగా ఉన్నది. మనకి సమ్మర్లోని వాటర్ మెలన్ కానివ్వండి, ఇలాంటి అంటే ఫ్రూట్స్ మనం తీసుకోవడం మంచిదే కదా. సో నాకు బేసిక్గా మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇదిగోండి మస్క్ మెలన్ అయితే చిన్న చిన్న మొక్కలు అయితే కట్ చేసేసాను. చూడడానికి పపాయ మొక్కల్లా ఉన్నాయి కదండి. సో ఇంకా ఇందులో అయితే వేసాను, అంటే 2 కప్స్ వరకు వచ్చే హాఫ్ ఫస్ట్ అయితే చేశాను. కొంచెం షుగర్ వేసానండి, ఎందుకంటే నార్మల్గా మనం మొక్కల్లా తినేసామంటే షుగర్ కూడా వేసుకోక్కర్లేదు. మనం వాటర్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకునేసరికి కొంచెం స్వీట్నెస్ తగ్గిపోతుంది కదా. సో ఇదిగోండి కొంచెం మిల్క్ అయితే వేసాను, ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా ఉంచి ఉండే అవి కూడా వేసాను అనమాట. బాగుందా? వాటర్ మిల్క్ కన్నా బాగుంది ఇది. వాటర్ మెలన్ కొంచెం పలుచగా ఉంది, మరి కొంచెం పాలు పడి ఉంటే ఇంకా బాగుంటుందా? సరిగ్గా ఉంది. బాగుందా? వాటర్ మిల్క్ కన్నా బాగుంది. నాకైతే గుమ్మడి పండు టేస్ట్ వస్తున్నది. గుమ్మడి పండు ఎలా ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంది. ఓకే, నాకు అంత నచ్చలేదు. నిజంగా నచ్చిందా? దూనె ఐస్ ముక్కలతో జ్యూస్ అంటే తర్వాత తెలుస్తుంది. నాకైతే ఓకే, అంతే బాగా నచ్చలేదు. నెక్స్ట్ టైం కొనకపోయినా ఓకే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. మీకు మస్త్ మెలన్ అంతా తాగిస్తావా? బాగుందా? అవకాడో కంటే ఇది బాగుందా? అదండి అమ్మతోటి రివ్యూ అనమాట. సో ఇప్పుడైతే నేను అవకాడోతోటి శాండ్విచ్ చేసుకోబోతున్నాను. అంటే శాండ్విచ్ కాదు, టోస్ట్ అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇది శుభ్రంగా గుజ్జంతా తీస్తున్నానండి. అయితే మెయిన్గా ఏంటంటే మనం ఈ ఫ్రూట్ కొనేటప్పుడు మొత్తం బ్లాక్ అంటే బ్రౌన్ కలర్ కనిపిస్తే మొత్తం పండేటట్టుగా అనమాట. ఇది కొంచెం గ్రీన్ కలర్గా ఉంది కాబట్టి కొంచెం కాయ మిక్స్ అయి ఉంది అని చెప్పేసి తీయడం కొంచెం కష్టమైంది, చూసారు కదా. సో ఇందులో వేసాను కొంచెం ఉల్లి చెక్కు, ఆ తర్వాత కొంచెం టమాటా ముక్కలు, కొంచెం హోమ్ మేడ్ పెప్పర్ పొడి అండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా హోమ్ మేడే. చిల్లీ ఫ్లేక్స్ హోమ్ మేడ్ ఎలా చేశానంటే మన ఛానల్లో వీడియో కూడా ఉన్నదండి, ఒకసారి మీరు వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇంకా కొంచెం పెరి పెరి, మరి కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా వేసానండి. సో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసాను అనమాట.
ఇంకాను మనం ఈ అవకాడో పేస్ట్ని ఫ్రిడ్జ్లో కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు కాస్తే కొంచెం కొంచెం మనం బ్రెడ్ పైన అలాగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక 2 బ్రెడ్ ముక్కలు అయితే తవా పైన బటర్ వేసి కాల్చానండి. ఆ తర్వాత చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అదైతే మన రిలయన్స్లో తీసుకున్నాను, చాలా బాగుందండి. సో కొంచెం ఇలా స్ప్రెడ్ చేశాను అండ్ అవకాడో పేస్ట్ కూడా మంచిగా స్ప్రెడ్ చేశాను అనమాట. సో ఇదిగోండి మనకి టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. టోస్టర్ ఉంటే మనకి బాగుంటుంది. సో నేనైతే తవా పైన 2 బ్రెడ్లు అయితే కాల్చేసాను అనమాట. సో రెసిపీ అయితే చాలా బాగుందండి, ఒకసారి మనం తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసాను, ఫ్లేవర్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ చెప్పాను కదా, ఇది హోమ్ మేడే. సో కొంచెం అలాగా స్ప్రెడ్ చేశానండి. సో అంతే, రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ తాపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.